శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. దీని ఆలయ చైర్మన్ రామాజీరావుని. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నా పూర్వీకులు నిర్మించినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ బంగారు బల్లి, ఎండి బల్లులు ఉంటాయి. మా తాతల హయాం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాలు, వార్షికంగా జరిగే సేవలు, గరుడ సేవ, వైశాఖ పౌర్ణమి గరుడ సేవ అన్నీ ఆనాటి పద్ధతి నుంచి మొదలుకొని ఈ నేటి వరకు కూడా అదే విధంగా జరిపించుకుంటూ వస్తున్నాం. ఈ వంశంలో పుట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భాగ్యం కూడా మాకు కలిగినందుకు. ఇక్కడ ఇది కోనేరు స్వామివారి పుష్కరిణి. ఇక్కడ కొండ మీద స్వామివారు స్వయంభూగా వెలిసాడు. ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం ఏదైతే మా చరిత్ర ఉందో స్వామివారు స్వయంభూగా మా మబ్బాపూర్ అడవిలో నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని తీసుకురావడమే. మన స్వామివారు స్వయంగా ఈ గుట్టపై నిలిచినటువంటి దేవస్థానం ఇది. స్వయంభూ దేవాలయం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా కంచి పడికట్టు ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆల్వార్ సన్నిధి, గరుడ స్తంభము, ఇక్కడ ఉన్న కోరికలు తీర్చే బండ ఉంది. భక్తులందరూ కూడా దర్శించుకుంటారు, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. శివాలయంలో కూడా ఆంజనేయ స్వామి శివాలయం ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయం, మల్లికార్జున రమణమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కూడా నూతన దేవాలయం నిర్మించుకోవడానికి భక్తులు కూడా ముందుకు వచ్చిండ్రు. అతి త్వరలో ఈ ఫిబ్రవరి వరకు, మార్చి వరకు ఈ టెంపుల్ కంప్లీట్ కావాలని చెప్పి మేము అంచనాలు కూడా వేసినాము. కార్తీక మాసంలో మన భోజనాలు కానీ అది కానీ ఇక్కడ చేసుకోవడానికి మంచి వసతి కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు కూడా ఈసారి అత్యంత వైభవపేతంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.